ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండడం నేర్చుకోవాలి. మనము సత్యవంతుణ్ణి వెంబడిస్తున్నాము కాబట్టి మనము రంగులు మార్చకూడదు. మనము ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి. చూడండి, ఏం చేస్తున్నారు ప్రజలందరూ కూడా? దేవుడు నిన్ను దీవిస్తే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వేం చేస్తున్నావు? ఆయనను మహిమపరుస్తున్నావా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? లేదు, నా జ్ఞానము, నా బలము, నా శక్తి అని చెప్పేసి లాస్ట్కు వ్యర్థునిగా నిలబడుతున్నావు. బాగుంటుందా? ఇప్పుడు ఆలోచించు. దేవుణ్ణి మహిమపరచడానికి నీకు మనసు ఎందుకు రావడం లేదు? నీకు ఇచ్చిన దానిని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నీకు ఎందుకు మనసు రావడం లేదు? మనము ఎదుటివారు ఏదన్నా సహాయం చేస్తే మనుషులు థ్యాంక్ యూ అని చెప్పి ఎంత చక్కగా, ప్రేమగా, సంతోషంగా చెప్తాం. అదేవిధంగా దేవుణ్ణి ఎందుకు మరిచిపోయి ఇలాగా వ్యర్థులుగా నిలబడుతున్నాం? దేవుణ్ణి మరిచిపోతే నువ్వేం మాట్లాడినా సరే వ్యర్థమైపోతుంది. నువ్వెంత గొప్ప గొప్ప పనులు చేసినా వ్యర్థమే అయిపోతుంది. ఎందుకంటే దానిలో దేవుని శక్తి ఉండదు. దేవుని కృప లేనప్పుడు మనం ఏమీ చేయలేం. ఎలాగైతే ద్రాక్షవల్లి అతుకబడి ఉన్నప్పుడు ఫలిస్తుందో, మనము కూడా యేసుక్రీస్తులో అతుకబడి ఉన్నప్పుడే ఫలిస్తాం తప్ప బయటికి వచ్చి నేను కష్టపడతా, నాకు జ్ఞానం ఉంది, నాకు బుద్ధి ఉంది అని చెప్పి మాట్లాడితే గనక వ్యర్థులుగానే మిగిలిపోతాము తప్ప మన వల్ల ఎవరికి యూజ్ ఉండదు. మనమే బుద్ధిహీనులుగా తయారైపోతాం. ఇది ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకోవాలని, యేసుక్రీస్తు అతుకబడి ఆయన దీవించి ఆశీర్వదించినప్పుడు ఖచ్చితంగా ఆయనను మహిమపరిచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకుంటారని నేను నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బ్రతకడము చాలా అంటే చాలా కృప. ఆ కృప లేకుంటే మనం బ్రతకలేము, తినలేము, బట్ట కూడా కట్టుకోలేము. అటువంటి పరిస్థితి మనం. కానీ అలా ఎప్పుడు కూడా మర్చిపోయి వ్యర్థులుగా ఉండకుండా జ్ఞానవంతులుగా, పనికొచ్చేవారిగా, దేవుని మహిమపరుస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలు ఎవరైతే నాన్న తండ్రి ఈ మాటలు విని నిజం ప్రభువా నన్ను క్షమించు, నేను నిన్ను మహిమపరచలేదు, నీకు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపను లేదు, నన్ను క్షమించు ప్రభువా, నా జ్ఞానమని, నా బలమని ఈరోజు వ్యర్థంగా నేను నిలబడిపోయాను. ఎందుకు పనికి రానిలాగా నేను నిలబడిపోయాను. నన్ను క్షమించు ప్రభువా, నా తప్పు తెలిసి ఉన్నదని ఎవరైతే మొరపెడుతున్నారో వారిని అందరినీ క్షమించి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా, నీ కుమారునిగా, కుమార్తెగా చేర్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.